ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చూస్తున్నాను. కాబట్టి మీరు సమాధానం వలన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యం కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతోనూ కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలెనని ప్రభుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ అధ్యాయం మొత్తం కూడా ఎఫెసీ పత్రిక పౌలు భక్తుడు మరి రాశారు. 14 పత్రికలు. ఆయన ఎప్పుడెప్పుడు జైల్లో ఉన్నాడో, ఎప్పుడెప్పుడు ఫుర్సత్గా ఉన్నారో, ఆ జైల్లో ఉన్నప్పుడల్లా ఒక అమూల్యమైన మంచి వర్తమానం దేవుడు పౌలు భక్తుడిని ప్రేరేపించి సంఘాలన్నింటినీ కూడా రాయడానికి వాడుకొని ఉంటున్నాడు. గ్రంథంలో ఏ పుస్తకం కూడా మనుషుల తలంపుతో పుట్టలేదు, కానీ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారై ఆత్మ తాని వారి ద్వారా రాయించాడు. అలనాడు మోషే దేవుడు పంచగ్రంథాలు రాయడానికి వాడుకున్నట్లు ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఈ గ్రంథాలు మోషే రాసినట్టు దేవుడే కొత్త నిబంధన భక్తులను ప్రేరేపించి వారిని పిక్కుగా వాడుకొని దేవుడు మనకు ఉత్తరాలు రాశాడు. ఇప్పుడు దేవుని ఉత్తరం మనం చదువుతున్నాం. దేవుడి సిరికొండ సంఘానికి ఏమని రాస్తుందంటే, మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో నడుచుకోవాలట. ఎలా ఉండాలా? ఐక్యత కాపాడుకోవాలా, శ్రద్ధ కలిగి ఉండాలి, దీర్ఘ శాంతంతో నడుచుకోవాలి, అన్ని సహించాలి. కొంతమంది ఇరుగు పొరుగు వారితో మనకు వాడది. ఒకే గుడికి పోతాం, చప్పట్లు కొడతాం, పాటలు పాడతాం, కానీ ఆమె ఒక మటు ఈమె ఒక ఇటు ఉంటుంది. వాళ్ళతో మనకి వడి రాదు. ఎన్నిసార్లు చెప్పిన ఆమె నది, మనం అంటే ఆలగిట్టది. అటువంటిప్పుడు ఏం చేయాలా? ఆత్మ కలిగించు బంధం ఒకటి ఉంది మనకు. ఆత్మ కలిగించు బంధం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, వారిలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. కనుక ఆ ఆత్మ మనందరినీ ఐక్యపరిచాడు. ఒకే పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ ఊర్లోనే ఐక్యత కలిగి లేకపోతే ఆ ఊర్లోనికి చేరతామా? మరి ఇంటి పక్కకి ఇల్లు మనకు అక్కడ ఉంటుందా? ఒకరి ముఖం ఒకరు చూసుకోగలుగుతామా? అక్కడికి మనం వెళ్ళటోళ్ళం కనుక మనం పిలువబడిన పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఏ పిలుపుతో పిలువడతాం చెప్పండి? ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. అలాంటి పిలుపుతో నేను పిలువబడ్డాను. పిలిచినోడు ఎవరు? యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఇంతమంది జనాభాలో నుండి, సిరికొండ ప్రజల్లో నుండి నిన్ను 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 దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. తన ప్రియమైన పిలుపుతో పిలిచాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. విడువక నీ పట్ల కృప చూపుతున్నాడు. గుట్టలు తొలగిపోయినా, పర్వతములు తొలగిపోయినా ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. గనక ఈ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవుడు పిలిచాడు. గనక ఆ పిలుపు తగినట్లుగా మనం దీర్ఘ శాంతంతో ఉండాలి. అంటే అన్ని సహించుకోవాలి. ఒకరు తిట్టినా, ఒకరు కొట్టినా, ఒకరు అన్నా సహించాలి. సహించి ఆత్మ కలిగించు ఐక్యతలో మనం ఉండి ఒకే రొట్టెలు పాల్గొంటున్నాం, ఒకే పాత్రలో ఉంది త్రాగుతున్నాం. గనక మనమందరం ఒకటి. తక్కువలకు చేయగలిపి చెప్పండి, మనమందరం ఒకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళైన నూతన దంపతులు కూడా కనబడుతున్నారు. మీ ఆయనేడి? ఆడపిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక పరాయి మనిషి అయిపోతారు కదండి. తల్లిగారు ఇంటి వచ్చిందంటే ఇక చుట్టం లాగడి వచ్చి 4 దినాలు ఉండి మళ్ళీ ఓవుడి కదండి. ఎప్పుడు పోతున్నావు బిడ్డ అని అడిగేటోళ్ళు ఉంటారు, కానీ ఉండు ఇన్నే అంటారా? అన్నారు. తన అత్తగారింటికి తాను వెళ్ళిపోవాలి. కనుక ఇక్కడ మన మధ్యలో కూడా రూత్ వచ్చింది. చాలా సంతోషం. ఈ దినం కనబడుతుంది. నెల్లాయినో పెళ్లి చేసిన తర్వాత నేను అస్సలు చూడలే ఆమె కూడా తన అత్తగారింటికి నన్ను వీలలే. ఎంత ఘోరమో చూడండి. హల్లెలూయా. మరి పురుడు నాడు వెళ్తుందో మరి ఏం చేస్తుందో. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకొని అన్ని సహించు మనం ముందు సాగాలని ప్రభుని బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు. దేని ఖైదీగా ఉన్నాడైనా చెప్పండి? చెరసాలలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఎందుకు ఖైదీలో ఉన్నాడు? సువార్త చెప్పినందుకు, ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త సాగించినందుకు. మొన్న మల్యాల ప్రాంతం నుండి 23వ తేదీకి మేమందరం కూడా బైబిల్ 200 పంచాలని చెప్పి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసిన. పాస్టర్ గారు ఇట్లా ప్రేరేపణ వస్తుంది, పదే మరి మనము
టాటా ఏసీ తీసుకొని 10 మంది సూరారంపేట అని గ్రామానికి వెళ్ళి మరి బైబిల్ పంచుతాం. మరి ఏం చేస్తారంటే ఆయనే మనకు వచ్చిందంటే, మాస్టర్ గారు పర్వాలేదు, మంచి విశ్వాసం మనకున్నారు, వంటలు బింటలు అన్నీ చేస్తారు, మీరు రండి అన్నారు. మళ్ళీ ఈ సేవకుడు ఇంకొక సేవకుని కాంటాక్ట్ చేసుకున్నానండి. ఇట్లా అయ్యగారు అవుతుంటారు, మన ప్రాంతం నుండి 5 సేవకులు, అక్కడ ప్రాంతంలో 5 వచ్చారట. మరి మన ప్రాంతం అంతా తిరిగి విధి సువార్త చేసి బైబిల్ పంచుతారు, ప్రార్థనలు చేస్తారు, నూనె రాసి ప్రార్థనలు చేస్తారు. మరి ఎట్లా అని అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడు, ఏమో అమ్మో దినాలు కావు, సువార్తలు పంచితే మొన్ననే ఒక బండి సీల్ చేసిండ్రు, పాస్టర్ల మీద కేసు బుక్ చేసిండు, మరి ఎట్లయితుందో ఏమో అని ఆయన కొంచెం భయం పెట్టిండు. ఆ భయం పెట్టేసరికి ఈ పాస్టర్ గారు భయపడ్డారు. భయపడిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నాకుండే దడిలమన్నదిగా. చూడండి, 12 మంది వేగుల వారు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ ఏమన్నారు, అమ్మో అక్కడ ఆజానుబావులు ఉన్నారు, మనకంటే బలిష్ఠులు, మనం అలముగట గడ్డి కోసలకు కనబడతాం, మిడతల్లాగా కనబడతాం, వాళ్ళకి మనకేం పొత్తు లేదు, వాళ్ళు చాలా ఆజానుబావులు, చాలా బలిష్ఠులు అని చెప్పి అంటే, అందులో ఇద్దరు యెహోషువ కాలేబులు ఏమన్నారు, దేవుడు మనకు వారిని అప్పచెప్పబోతున్నారు, ఆ ప్రాంతాన్ని మనకి ఇవ్వబోతున్నారు, మనం వెళ్దామయ్యా అని చెప్పి ఇద్దరే అన్నారట. మిగతా 10 మంది ఏమన్నారు, అమ్మో వాళ్ళు మనల్ని మింగెత్తారు, మనం ఇక వాళ్ళ ముంగట నిలవలేమని ఇల్లు అన్నారు. దుర్వార్త వ్యాపించింది, పట్టాలమంతా 6 లక్షల మంది శోకం పెట్టుకొని వేశారట. ఎప్పుడు దుర్వార్త ఈజీగా వ్యాపిస్తుంది, మంచిదేమో వ్యాపించదు. నేనన్న ఏ కాలంలో కష్టాలు లేవు నాకు చెప్పు. బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం తెరిస్తే అక్కడ ఏముంది, ఈ నామం పేరిట మీరు సువార్త చెప్పొద్దు బందే అని పంచాయతీ పెట్టిండట, కోడాతో కొట్టించిండట. పేతురయ్య గారు దెబ్బలు తిన్నాడు, బెత్తంతో 5 సార్లు కొట్టించబడ్డప్పుడు దెబ్బలు తిన్నాడు. తిన్న తర్వాత వాళ్ళు ఏమని బలంగా ఆజ్ఞాపించింది, వీరికి ఈ పేరు ఎక్కడైనా ఎత్తితిరా జాగ్రత్త, ఈ మతం ఎక్కడైనా చాటిస్తురా జాగ్రత్త అన్న వెంటనే వీళ్ళేమన్నారు, అదే 4వ అధ్యాయంలో, అయ్యా దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా, మీరే చెప్పండి అన్నాడు. దేవుడేమన్నాడు, మరి వీళ్ళేమంటుండ్రు, దేవుడు అన్నాడు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడునని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వీళ్ళేమంటున్నా, ఆ పేరే ఎత్తద్దు, ఆ నామమే చాటించద్దు. మరి బైబిల్ ఏం చెప్తుంది, అపోస్తలుల కార్యం 4:12లో, ఆకాశం కింద భూమి పైన ఇంకే నామంలో రక్షణ లేదు, ఒకే ఒక నామంలో రక్షణ. ఏ నామం అది? యేసు నామం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము, ఎన్ని తరములకై కనపరచదగిన క్రీస్తు నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము, ఎన్ని తరములకై కనపరచదగినది క్రీస్తు నామము. ఆకాశం కింద భూమి పైన ఒకే ఒక్క నామం ఇయ్యబడింది, ఆ నామంలోనే మనకు రక్షణ అని బైబిల్ చెప్తుంది. 3 నామాలు మనకి ఇవ్వబడలేదు. ఎన్ని పేర్లట? ఒకే ఒక నామం ఆకాశం కింద భూమి పైన. ఏ నామం అది? గట్టిగా చెప్దామా? యేసు అను నామం. దేవునికి స్తోత్రం. యేసు నామంలోనే రక్షణ, ఇంకా వేరే ఏ నామం లేదు. ఏ నామం ఉచ్చరించినా పరలోకం చేరమాట. యేసులోనే మనకు రక్షణ ఉంది. ఇప్పుడు వీళ్ళేమంటారు, పంచాయతీ పెట్టి ఆ పేరే ఎత్తద్దు, ఆ జోలే ఎత్తద్దు అంటే ప్రజలందరూ ఏం కావాలి చెప్పండి? రక్షకుడు వారికి ఉన్నారు, ఇంకొకరు లేరు. గనుక వీళ్ళేమన్నారంటే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా, మీరే చెప్పండి, మా దేవుడే సాటించమని చెప్పాడు గనక సాటిస్తున్నామని బలంగా ప్రకటించారు. జైలు పాలయ్యారు, కోడాతో కొట్టబడ్డారు, ఖడ్గంతో నరకబడ్డారు, ఎన్నో హింసల పాలయ్యారు. ఆ కాలంలో కూడా కష్టాలు ఉండి
క్రీస్తునామం ఎత్తడానికి ఈ కాలంలో కూడా కష్టాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 23 తేదీకి మరి వెళ్ళి 200 బైబిల్ ఆ ఊళ్ళో పంచబోతున్నాం. వీధిలో సువార్త చేయబోతున్నాం. మీరందరు గట్టిగా ప్రార్థన చేయండి. సింహాల నోర్లు మూసినట్టు దేవుడు వాళ్ళ నోర్లు మూసేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కడు కూడా నోరు మెలపద్దు. కిక్కురు మనకుండా ఇంటింటికి బైబిల్ తీసుకోవాలి. అందరూ వాళ్ళకి నిత్య జీవం ఉంది. యేసయ్య మాటలు అందులో ఉన్నాయి. ఆ నిత్య జీవం వారు పొందిన వాళ్ళు కావాలి కనుక మీరు సొంత ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ చూస్తే క్రీస్తు ఖైదీనైన నేను బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. పౌరు భక్తుడికి సంఖ్యలు ఉగులాడుతున్నాయి. చేతికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. రాసినప్పుడు చేతులు ఎత్తి ఏమని దండం పెడుతుండు. మీరందరూ ఐక్యతను కాపాడుకోండి అమ్మలారా అంటున్నాడు. ఐక్యతనట కాపాడుకోవాలి. సంఘాలు విడిచి తిరగద్దు, కుటుంబాలకు వాసిపోవద్దు, హాస్టల్ను వదులుకోవద్దు, తోటి క్రైస్తవులతో సహవాసం కలిగి ఉండాలి అని బతిమాలుకుంటున్నాడు పౌరుడు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక ముసలి పావురం చెప్పిందట, ఇదిగో జాగ్రత్త, వల వేసిపోయిండు ఎటగాడు, అక్కడ మీరు దిగితేరా చిక్కిపోతారు అంటే అవి దీని మాట వినలేవాట. అంతమంది గోధుమలు వాడి ఉండగా, మక్కలు వాడి ఉండగా, అంతమందికి ఇవన్నీ కూడా ఉంటుండగా ఎందుకు మనం దిగకూడదు, తినకూడదు? అదిగో నూకలు కూడా కనబడుతున్నాయి. గబాలను అన్ని వచ్చి దిగినాయట. ఆ వల మీద వాలినాయి. అప్పుడు ఈ ముసలి పావురం కూడా దిగిందట. దిగిన తర్వాత అవన్నీ వలలో చిక్కిపోయి వేటగాడు వలలో ఆగాడన్నాడు. అవన్నీ చిక్కిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లా అని కంగారు పడతా ఉంటే ముసలి పావురం ఆలోచన చెప్పిందట. ఏమని? ఇదిగో మనమందరం ఐక్యత కలిగి అమాంతంగా వలని తీసుకొని వెళ్ళిపోదాం, వలతో పాటు ఎగిరిపోదాం, రెడీ కండి అని 1 2 3 అని పలికేసరికి అన్ని కలిసి వాళ్ళతో పాటు లావడుకొని పోతా ఉంటే వేటగాడు వాటిగా ఉరుకుతా ఉన్నాడట. దమ్ముకొచ్చిండట. దేవునికి స్తోత్రం. అవన్నీ ఎక్కడో దూరం గుట్ట దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టు కింద వాలాయి. ఆ కలుగులో ఈ ముసలి పావురంకి ఒక దోస్తు ఉన్నాడట. ఎవరి దోస్తు? ఎలక. కన్నంలో ఉన్న ఎలకను పిలిచిన తర్వాత ఎలక బయటకు వచ్చాడు. వచ్చి అయ్యయ్యో ఎలా చిక్కిపోయారు మీరని ఆ వలలన్నీ కట్టుకుమని కొరికేసి పావురాలన్నిటికీ విడుదల చేశాడు. ఐక్యత ఎంత పెద్ద పని చేసిందో చూడండి. ఎక్కడో అక్కడ వలలు చిక్కిన వాళ్ళు ఒకళ్ళ మాట ఒకరు ఓడ్చుకోకుండా పడి రాకుండా అట్లే వలలో కొట్టుకొని సద్దురు. కానీ ఐక్యత కలిగి ఎప్పుడైతే ముసలి పావురం మాట విన్నారో వాళ్ళందరూ కూడా తప్పించుకోగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైతాన్ మన కొరకు వలవర్తుంది. మీరందరూ చిన్న చిన్న పావురాలు, నేనొక పావురము, మన మధ్యలో ఒక ముసలి పావురం కూడా ఉంది. యేసయ్యానికి స్తోత్రం. ముసలి పావురం మాట మనం అందరం వినాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనం తప్పించుకోగలుగుతాం. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహం ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహం ధనము సమయమును. అబ్రాహాము నడిగెను ప్రభు అప్పుడు ఇస్సాకును బలిగా ఇమ్మనేను. అబ్రాహాము నడిగెను ప్రభు అప్పుడు ఇస్సాకును బలిగా ఇమ్మనేను. నీ బిడ్డలు సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డలు సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డలవా. సమర్పణ చేయు ప్రభువునకు నీ దేహము ధనము. ఆమేన్. ఇప్పుడు ఇందాక మనం ఏం నేర్చుకుందాం? ఐక్యత కలిగి ఉండాలి. చెప్పండి గట్టిగా. ఐక్యత కలిగి ఉండాలి అని ఎవరెవరికి చెప్తున్నారు? పౌలు భక్తుడు ఎఫెసీయుల గారికి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరెవరికి చెప్తున్నారు? ఏ పాస్టర్ సిరికొండ సంఘానికి చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. మీరేం కలిగి ఉండాలి? ఐక్యత. ఇప్పుడు ఎవరన్నా ఎవరితో మాట లేదనుకోండి, బల్లలో పాల్వందకన ముందు వాళ్ళు ఏకం కావాలి, కలుసుకోవాలి, చేతులు కలుపుకోవాలి, మాట్లాడుకోవాలి. అసమాధానంగా ఉండద్దు. మీ మధ్యలో ఎవరన్నా అసమాధానంగా ఉన్న వాళ్ళు ఉన్నారా? చేతుద్దండి ఒకసారి. అమ్మో దీనికి మాత్రం ఇస్తారు కదా. నాకు అందరితో సమాధానం అన్నోళ్ళు చేతెత్తండి. ఉన్నదా? దేవునికి స్తోత్రం. మరి అసమాధానంగా ఉండద్దు, మాట్లాడుకోవాలి మనం. ఎందుకనగా ప్రభు మనకు 7 రకాల బంధం ఇచ్చాడట.
7 తాళ్లతో నన్ను కడితే నా బలం తగ్గిపోవును అని సంసోను అన్నాడు. 7 తాళ్లతో కట్టేశాడు. ఆత్మబలంతో ఏం చేశాడు? ఆ తాళ్లని కటకట తెంపేసుకున్నాడు సంసోను. లోక తాళ్లన్నీ కూడా కట్లు మనం ఇలా తెంపేసుకోవచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన ఐక్యత 7 తాళ్ల బలం గలది. ఐక్యత ఎటువంటిది చూడండి. ఒకటేమో ఒకే శరీరం మనం కలిగి ఉన్నామట. శరీరం ఒకటే 4వ వచనంలో కదండి. శరీరం ఒకటి. తర్వాత చదవండి. ఇంకా విశ్వాసం ఒకటి, బాప్తిస్మం ఒకటి, అందరిపైన ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు, తండ్రి ఒక్కడే కదండి. తండ్రి ఒక్కడే. తర్వాత ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు. 7వ వచనం క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడేను. చూడండి 7 రకాల మనకు ఐక్యత ఉంటుంది అక్కడ. శరీరం ఒకటి, బాప్తిస్మం ఒకటి, ప్రభు ఒక్కడి, తండ్రి ఒక్కడి, నిరీక్షణ ఒకటి, విశ్వాసం ఒకటి. ఇలాంటి 7 రకాల బంధం మనకు ఉంటుంది. ఈ బంధం మనం బంధించబడ్డా పరలోకానికి వెళ్ళే ప్రజలం గనక ఆయాసాలు అస్సలు మనం ఉంచుకోవద్దు. మనం దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పసిపిల్లలుగా ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్ల సుకీర్తి ఉందనుకోండి, దాని మీద కోపం వచ్చి తల్లి ఒక దెబ్బ వేసింది అనుకోండి, అలిగిపోయి తల్లి దగ్గర పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తల్లి చేతులు తప్పి కీర్తి రా అనగానే కిలకిల నవ్వకుండా డాడీ ఒడ్లో పోయి పడుతుంది. నిన్న కొట్టినావు, నేను నీ దగ్గరికి వస్తాను, రానే రాను అంటది ఆ పిల్ల అన్నది. ఆమె కళ్ళల్లో కామం, క్రోధం, మోహం, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉండయి. నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడు అసూయ ప్రవేశిస్తుంది లోపలికి? కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత, మనకు కక్షలు భేదాలన్నీ కొన్ని గుర్తయిపోయిన తర్వాత, ఆదమవ్వ తినని పండు తిన్నట్టే మనం కూడా ద్వేషానికి చోటిచ్చి వద్దన్న పండు తిని శాపాన్ని తెచ్చుకుంటున్నాం. అవునా కదా? గనుక ఈ సమస్త కోపతాపాలన్నీ కూడా మానేసి నిర్మలంగా పుట్టిన పిల్లలాగా మనము క్రీస్తు యొక్క నిర్మల పాలన అభ్యసించు రక్షణలో ఎదగాలని ఒక చోట రాయబడి ఉంటుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. మొదటి పేతురు 2:1. ప్రభు దయాళుడని మీరు రుచి చూచుచున్నారలా సమస్తమైన ద్వేషంను మానండి అని మీరు. సమస్తమైన ద్వేషంను, సమస్తమైన కపటమును అనండి, మానండి అనాలి. వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. మరి ఏం చేయాలా? క్రొత్తగా జన్మించిన శిష్యులకు పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై పాలన అపేక్షించుడి. చూడండి, మనం రక్షణలో ఎదగాలంటే వాక్యం అని పాలు బాగా తాగాలి. వాక్యం అని పాలు తాగకపోతే మన రక్షణలో ఎదగలేము, బలహీనులుగా ఉంటాం. గనక మనం బలం పొంది దూషణ మాటలు మాని, అసూయ మాని, కపటం మాని నిర్మలమగు పాలు తాగాలి. చిక్కటి పాలు తాగాలి. నీళ్లు కలపని పాలు తాగాలి. హల్లెలూయా. కొంతమందికి చిక్కటి పాలు, ఆవు పాలు ఎంత ఇష్టమో వెతుకుతా ఉంటారు, ఎక్కడ దొరుకుతాయి కదా. ఆ పాలు వచ్చేటోళ్ళు ఏం చేస్తారు? బిందెలకు బిందెలు కలిపి పలుచటి నీళ్లు మనకు కన్నీళ్ళుగా పోసిపోతారు. అవును కదా? దానికే 600 లావు, నెలకు 700 లావు అని చెప్పి అంటారు. మా వైపు 24 రూపాయలకు లీటర్ పోతారు. ఉత్త నీళ్లు బొట్టు గచ్చ మీద పడ్డదంటే నీళ్ళే కనబడతాయి, కానీ పాలు కనబడదు. చిక్కటి పాలు మనకు దొరకలేదు. అలాగే వాక్యంలో కూడా చిక్కడిది మనకు దొరికితే కల్తీరే. చాలా మంది ఒక వాక్యం తీసుకొని ఎక్కడెక్కడో కార్యక్రమ కథలన్నీ చెప్పుకొచ్చి సమయం అంతా వృధా చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం తక్కువ సమయంలో ఎక్కువ వాక్యాలు ధ్యానిస్తూ ఉంటాం. చిక్కటి పాలు తాగుతూ ఉంటాం. నిర్మలమైన పాలు అది మీరు తాగితే మీరు రక్షణలో ఎదుగుతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము పాపం తీసుకున్నప్పుడు కిలో 700. ఇప్పుడు ఆ పిల్ల కొంచెం 3 కిలోల 500 గ్రాములు అయింది. 2 నెలలకి దగ్గర కిలోన్నర పెరిగింది. మాకెంత సంతోషం. పాలు తాగి బొత్తు ఇట్లా వంటది, బొత్తనే ముంగడ కనబడుతూ ఉంటుంది. నేను ఊరికే దాన్ని పట్టుకొని బొత్త తల్లి అని పిలుస్తూ ఉంటాను. వాళ్ళ ఏమంటే ఎందుకట్లా అంటుందండి, బొత్త తల్లి అనొద్దు అని అంటుంది. జెస్సీ అని చెప్పి పేరు పెట్టుకుందాం. జెస్సీ జానెట్ అని, జెస్సీ అని తలుగుతూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. మరి అని చూస్తే ఇప్పుడు కొంచెం మనుషులను గుర్తుపడుతుంది కనుక కెలుక్కన్నా అవుతుంది నేను కనబడ్డప్పుడు.
ఇక వాళ్ళ అన్న అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకుపోయినప్పుడు దాన్ని మీదేమంటాడు, దాన్ని బాగా ముద్దు పెట్టుకుంటాడు. ఇక అది కూడా ఏడ్చేటప్పుడు అన్నా అన్నా అని ఏడుతా ఉంటే ఇక ఆయనకి ఎంత సంతోషం. చూడు మమ్మీ అన్న అంటుంది, అన్న అంటుంది చూడు మమ్మీ. 2 నెలల పాపాన్ని సంబరపడిపోతా ఉంటాడు. పిల్లలకు చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. రక్షణ పాలు దాగి ఆత్మలో ఎదిగి ఆత్మీయ తల్లిదండ్రులను గుర్తుపట్టి చుట్టుపక్కల అన్నదమ్ముల అక్క చెల్లెలను గుర్తుపట్టి ఐక్య సాగుతున్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళని కన్నా ఆత్మీయ తల్లిదండ్రులకు సంతోషం అవుతుంది కదండి. మన సంఘంలో కొత్తగా ఆత్మలు చేర్చబడ్డారంటే, నూతన జన్మాలు కలిగినేంటి, దానికంటే మించిన సంతోషం ఇంకొకటి లేదు. మనం ఈ లోకంలో నుండి ఏం కొనబోతామండి? ఆస్తిపాస్తులు ఏమైనా తీసుకుపోతామో చెప్పండి? అన్ని ఇడిచిపెట్టిపోవుడే. గనుక మనం పోయేటప్పుడు ఈ సత్క్రియలే మన వెనుక వస్తాయి. హల్లెలూయా. గనుక ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొని మనం రక్షణలో ఎదగాలని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసుకున్నాం. ఏంటి? అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. వరం యొక్క పరిమాణం అంటే ఏంటి? చిట్టాగే, మానక, కిలబాటు, చటాకు ఇవి మీకు తెలుసు కదా, మన కదా క్వింటలు, టన్ను తెలుసు కదా. అట్లే ఆత్మకు కొన్ని పరిమాణాలు ఉన్నాయట. ఒక మనిషికి కిలంతా కృప ఇచ్చేశాడు దేవుడు, మరొక మనిషికి 2 కిలోలు ఇచ్చాడు, మరొక మనిషి టన్ను ఇచ్చాడు, మరొక మనిషికి కలగలకు క్వింటలు ఇచ్చాడు. నాకెందుకు ఇంత తక్కువ, గలకెందుకు అంత ఎక్కువ మనం అనడానికి వీల్లేదు. మనం ఎంత మోయగలుగుతామో అంతే మనకి ఇచ్చాడు. చూడండి, చిన్న పాప ఉందనుకోండి, పాప నెత్తి మీద 5 కిలోల బరువు పెట్టి పో బిడ్డ ఇది ఇచ్చిరా మందునూరు కాడ అని అంటే ఆ పాప 5 కిలోల బరువు మోసుకొని సగం దూరం పోయి కింద పడిపోతుంది కదండి. అదే కిలో నెత్తి మీద పెట్టింది అనుకోండి, కిలో బహుశా మోసుకొని పోగలుగుతుంది. దానికి ఎంత బరువు మోయగలుగుతుంది గంతే మనం పెడతాం తల్లిదండ్రులం, కానీ ఎక్కువ పెడతామా? అట్లే మనం కూడా ఎంత సహించగలుగుతాం, ఎంత కృప మనం ఇమిడించుకోగలుగుతాం, గంత దేవుడు మనకు వంచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీకు వరం ఇయ్యబడింది, అదేంటి? కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలం ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. నిమ్ము పుట్టినవాడు నా కంటి పాపను, నిమ్ము పుట్టినవాడు నా కంటి పాపను, పుట్టులని చల్లం విచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను కాచెను గతకాలం. హల్లెలూయా. కృప మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే సైతాన్ని దొంగలించకపోతాడు. యేసన్న గారికి కృప ప్రత్యక్షమైన తర్వాత కృప మీదనే అనేక పాటలు కట్టాడండి. కృప మీదనే కట్టాడు ఆయన. చూసారా, ఆ కృప అంత బలంగా ఆయన దాకిందని. ఒక ఊరు నుండి ఒక అమాయకుడు వెళ్ళిపోతా ఉన్నాడు వేరే ఊరికి, పట్నం వైపు. అదే దారిలో ఒక సావుకారు కూడా పోతున్నాడు. ఇక అడుగుకుండా పోయేటప్పుడు ఎవరు సోపతి లేదనుకో ఈడన్నా దిక్కని వీని వెంట పెట్టుకొని ఇద్దరు నడుస్తూ పోతున్నారు. అప్పుడు ఆ ఊరు రాలేదు, నడమని చీకటి పడిపోయింది. పాడుపడ్డ ఒక గుడిలో వీళ్ళిద్దరు కూడా ఇక మక్కం పెట్టుకున్నారట. ఇదిగో నా దగ్గర సొమ్ము ఉంది కనుక నేను ఈ గుడి చాటుకు ఈ విగ్రహం వెనుక వంట, నువ్వు ఆ పండాలంలో వండు అని చెప్పి సావుకారు చెప్పిండాడు. సావుకారు ఏం చేసిండు, అక్కడ విగ్రహం వెనుక వండుకున్నాడు. ఈ అమాయకుడు ఏం చేసిండంటే ఆభరణంలో వండుకున్నాడు. అర్ధరాత్రి వేళ దొంగలు వచ్చినాడు. దొంగలు దోచుకున్న సామాను పంచుకోవడానికి వచ్చింది వాళ్ళు, నగలు మిగలు. అంతలో వీని కాలు దాకిందట. ఎవరికి? ఈ అమాయకుడు దారిలో వండుకొని ఉన్న మూర్ఖుడు, దీనికి కాలు దాకింది. కాలు దాకితే దొంగలు ఏమంటారు, వీడెవరో దాప్రమైంది ఇక్కడ దరిద్రుడు ఏమన్నారండి, వీడెవడో ఇక్కడ దాప్రమైండు దరిద్రుడు అని దొంగలు తిట్టుకుంటారు. ఆయన వండుకున్నాడు అనుకున్నాడు, వీడు చుట్టాలను వేశాడట, కూర్చున్నాడట. ఇదిగో ఎంత తోస్తే అంత మాట్లాడాలి, కానీ నన్ను దరిద్రుని అంటారా? మీ తావులో వండుకున్నందుకు నన్ను దాపరమైన అంటారా? ఏదో ఒక రాత్రి పండుకొని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాం, కానీ కాబట్టి నేను అట్లా వంట, మీరు ఇట్లా వండుకోవచ్చు కదా, నన్ను దరిద్రుడు మీరు ఎట్లా అంటారు?
ఇదిగో చూడండి జేబులో 100 రూపాయలు లోటు ఉంది, నేను సొమ్మున్నాన్ని, నన్ను దరిద్రుడు అంటారా మీరు అని చెప్పి తిట్టుడు మొదలుపెట్టిండట ఈ పిచ్చోడు. తిట్టేసరికి ఎవరే మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయట్రు అని చెప్పి 100 రూపాయలు మీద పడి 4 అంటించి దోసుకున్నారట. దోసుకున్న తర్వాత అందులో ఒక దొంగ వెలుక్కు చూస్తున్నాడు. ఇది మంచిదా, ఉత్తుత్త నోట, దొంగ నోట, మంచి నోట అని చూస్తుండు, సత్తుదో మంచిదో అని. అప్పుడు ఈ కోపం వచ్చిందట. ఇదిగో నేను మీకు ఎట్లా కనబడుతున్నా, పడుకున్నందుకే దరిద్రుడు అంటిది, అసలు దంతిని నన్ను ఒక రాత్రి పడుకొని పోయేటోండి, ఇప్పుడు దోసుకున్న చాలక నేను మీకు ఎట్లా కనబడుతున్నాను, అది మంచిదో సత్తుదో అని చూస్తున్నారంటే దొంగ నోట్లో నేను పెట్టుకుంటానా, మీకు అనుమానం ఉంటే లోపల సావుకారు ఉన్నాడు, సావుకారిని అడగండి ఆ నోటు మంచిదో కాదో అని అన్నాడట. ఒరే లోపల సావుకారు కూడా ఉన్నాడో అని చెప్పి లోపలికి పోయి సావుకారుని కూడా 4 అంటించి ఆయన దగ్గర ఉన్నాయి కూడా దోసుకొని పోయినాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము జ్ఞానం కలిగి లేకపోతే మన దగ్గర ఉన్న కృప కూడా సైతాన్ ఏం చేస్తా చెప్పండి, దోసుకొని వెళ్ళిపోతుంది, దొంగలించకపోతుంది. నీ కృప నువ్వు కాపాడుకోవాలి, నీ అభిషేకం నువ్వు కాపాడుకోవాలి, నీ వరం నువ్వు కాపాడుకోవాలి. మాటల్లో పొడగొట్టుకోవద్దు, కయ్యం పెట్టుకొని పొడగొట్టుకోదు, ద్వేషించి పొడగొట్టుకోవద్దు, అందరితో సమాధానంగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీకు కృప అని వరం ఇవ్వబడ్డది. పక్కలకు చెప్పండి, నీ కృప ఇవ్వబడ్డది. చేతి కలిపి, నీకు కృప ఇవ్వబడ్డది, నీ కృప ఇవ్వబడ్డది. ఆమేన్, హల్లెలూయా. చెప్పారా, మీరు మామూలు మనుషులు గారు, మీకేముంది ఇప్పుడు కృప. దేవుని స్తోత్రం. కృప ఏదైనా బాధ్యతనే, కృప తప్ప వేరొకటి లేదయా, కృప తప్ప వేరొకటి యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి లేదయా. దేవుని కృప మనకి ఇవ్వబడేది ఎంత గొప్ప సంగతి అండి. మనం దీనులము, దరిద్రులము, ఈ లోకంలో ఏమాత్రం కూడా ఎన్నిక ఉన్నవారమా లేని వారమా, ఎన్నిక లేని జనులం మనం ఈ లోకంలో ఉన్నవారి కంటే మంచోళ్ళం కాదు అసలు. వాళ్ళ పాపులే, మనం పాపులే. కానీ దేవుడు కృప ద్వారా మనల్ని ఏం చేశాడు, రక్షించాడు. అది నీలో ఉన్న గొప్పతనం కాదు, నీ మీద ఉన్న కనికరం దేవునికి. ఆ కనికరం ద్వారానే నువ్వు రక్షించబడ్డావు కనుక మనం విర్రవీయడానికి అసలు వీలే లేదు. నేను వారికంటే గొప్ప, నేను మంచిదాన్ని బాగా ప్రార్థన చేస్తున్నా, అందుకే దేవుడు నాకు ఆత్మ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు అనుకోద్దు. మనకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఆయన వరం. అది వరం ఉత్తగానే ఇస్తాడు కదా దేవుడు, దాన్ని సంపాదించుకోలేం మనం, అది గిఫ్ట్ అన్నట్టు. తర్వాత చూద్దాం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన వాడే అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుతున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైన ఆరోహణమైన వాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, చెరను చెరగా కొనిపోయి, చెరను చెరగా అంటే చెరలో ఉన్నవారు ఎవరు, మృతులు. సైతాన్ వారిని అందరినీ బంధించి పెట్టింది. ఆ చెరనే చెరగా ఉండవేండి యేసు ప్రభు. వాళ్ళందరినీ తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయిండు. మనకంటే పూర్వీకులు ఎవరైతే ఆదం నుండి అబ్రాహాం నుండి చనిపోయిన వాళ్ళు భూమి కింది చోట్ల సైతాన్ బంధకంలో వాళ్ళు ఉంటారు. హర్దేశ్ అనే చోటు ముందు సైతాన్ ఎక్కడ పాతాళంలో ఉండే ఆ చోటును తీసుకొని చెరను పరలోకానికి ఆరోహణం అయ్యాడు. అంటే తిరిగి లేచాడు మన ప్రభు. మృత్యుంజయుడు, సమాధిని గెలిచాడు, మరణం గెలిచాడు, ఇంకా చెప్పండి వ్యాధిని గెలిచాడు, పాపం గెలిచాడు, సైతాన్ని గెలిచాడు. దేవునికి స్తోత్రం. మన యేసు మృత్యుంజయుడు. ఒకసారి చప్పట్లు కొడదాం ఆయన కొరకు. ఆమేన్, హల్లెలూయా. ఇంకెవరైనా మరణం గెలిచిన వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? ఎవరైనా మరణం గెలిచారండి?
ఎంతో మంది ఋషులు మునులు గనులు వచ్చారు, కానీ తిరిగి లేచిన ఒక్క నన్ను ఉన్నారా? మీకు గుర్తున్నా? మహాత్మా గాంధీ గారు తిరిగి లేచిందా? లేదే. ఇందిరమ్మ గారు తిరిగి లేచిందా? లేదే. స్వామి వివేకానంద గారు తిరిగి లేచారా? లేదే. ఎంతో మంది గొప్పవారు మన భారతదేశంలో వచ్చారు, కానీ ఎవరు కూడా మరణాన్ని గెలిచి లేవలేరు. యేసు ఒక్కడే మృత్యుం చేయడు, ఆరోహణమాయను. ఏ లోకంకి వెళ్ళి వచ్చిండో ఆ లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏమని చెప్పిపోయాడు? మళ్ళా తిరిగి వస్తున్నానని. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎవరి కొరకు? ఎవరి కోసం చెప్పండి? నా కోసం. మీకు రాడా? మరి చెప్పండి, ఎవరి కోసం? నా కోసం. యేసయ్య తిరిగి వస్తుండే ఎవరి కోసం? ఏమై నా కోసం అంటుందా? నువ్వు నాయనా? వెరీ గుడ్, హల్లెలూయా. మనందరి కోసం యేసయ్య తిరిగి వస్తున్నాడు. మనం ఎంత ధన్యులం! మన జీవితమే ధన్యం. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను కలిగిన జీవితము ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్ఎస్సి 4:11 చూడండి. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. హల్లెలూయా. ఏం నియమించాడు చూడండి, 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకు పచ్చని ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, మరికొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపర్లు గాను, కొందరిని ఉపదేశకులుగా నియమించాను. 5 రకాల పరిచయం దేవుడు సంఘంలో పెట్టారు. చెప్పండి ఎవరెవరు? ఈ పెద్ద బొట్టెల కింద పట్టుకోండి. ఇది అందరినీ తాకుతుంది చూడండి. అందరినీ తాకి ఈ బొట్టనేలు అపోస్తలులు. పోనీ ఈ పొడుగు ఏళ్ళతో అందరినీ తాకండి, తాకలేదు కదండి. ఈ బొట్టనేలు మాత్రమే అందరినీ తాకగలుగుతుంది. బొట్టనేలు లేకుంటే ఈ 4 ఏళ్లతో ఏది కూడా పట్టుకోలేము మనం. బొట్టనేలు అవసరం. బొట్టనేలు ఉంటేనే బలం. బొట్టనేలు ఉంటేనే బలం. బొట్టనేలు లేకపోతే ఒకే ఏళ్ళతో ఎవరు కూడా బలం పట్టుకోలేదు. చూడండి, ఇప్పుడు చూడండి, ఈ బొట్టనేలు పట్టుకొని వాడండి. ఇప్పుడు గుంజు చూడండి. బొట్టనేల్లో బాగా శక్తి ఉంటుంది. అపోస్తలులు వీళ్ళెవరు? అపోస్తలులు. ఈ పొడగటి ఏళ్ళు, చూపుడు ఏళ్ళు అంటాం. ఇదే యెహోవా వాక్కు అంటాం. ఇదే వాక్యం, ఇదే దర్శనం అంటాం. చూడండి, వీళ్ళు ప్రవక్తలు. చూపుడేలు ఎవరు? ప్రవక్తలు. పలకండి, ప్రవక్తలు. ఈ అందరికంటే పొడగటి వేలు ఉంది చూడండి. మీకు కూడా ఉందా పొడుగు ఏలు? ఈ పొడుగు ఏలు దూరం పోతారు అన్నట్టు. పత్రికలు వంచుతారు, బైబిల్ వంచుతారు. వీళ్ళు దూరం పెట్టలు ఎవరన్నట్టు? సువార్థికులు. దేవుడికి స్తోత్రం. పెళ్లి జరిగేటప్పుడు దీనికే ఉంగరం పెడతారు. దీన్ని ఉంగరం పేలు అంటాం. ఈ 4వ ఏలు ఉంగర పేలుకున్న నరమట డైరెక్ట్ హార్ట్కి పోతుందట, హృదయంకి పోతుంది. ఈ ఇళ్ళకెళ్ళి వచ్చే నరమే హృదయంకి పోతుంది, మిగతా ఏళ్ళకి వెళ్ళి వచ్చే నరం కాదు. గనక దీనికే ఉంగరం పెడతాం. ఇది ఎవరంటే పాస్టరు. ఇదెవరు చెప్పండి? ఉంగర పేలు పాస్టర్. దేవుడికి స్తోత్రం. ఈ చిట్కనేలు ఉంటే నాలాంటి వారు బోధకులు. చిట్కనేలు ఎవరు? బోధకులు. దేవుడికి స్తోత్రం. అక్కడక్కడ మనల్ని గెస్ట్ స్పీకర్గా పిలుస్తారు, పెళ్లి చేయమని పిలుస్తారు, ప్రసంగం చేయమని పిలుస్తారు, సభలో స్పీకర్గా వాడుకుంటారు. మేము బోధకులే అక్కడక్కడ తిరిగి బోధ చేసి వస్తాం. ఈ చిట్కనేలు మేము. ఈ 5 రకాల పరిచర్య సంఘంలో ఉంటే సంఘం డెవలప్ అవుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్త సువార్తికులు ఉంటే సంఘం నడుతుందా? నడదు. ఉత్త పాస్టర్లు ఉంటే నడది. ఉత్త ప్రవక్తలు ఉంటే నడది. అపోస్తలులు మాత్రమే ఉంటే నడది.
బోధకులు మాత్రమే ఉంటే నడది. 5 కలిస్తేనే సంఘం డెవలప్ అవుతుంది. చూడండి, 2 రాళ్ళు పొయ్యి మీద పెట్టి కుండ పెడితే ఏమైపోతుంది? కుండ కింద దొల్లి పడిపోతుంది. నువ్వు ఎంత సర్కస్ చేసి దాన్ని కూర్చొని పెట్టినా మంట బగ్ మంటినప్పుడు చెంచాతో కలిపేటప్పుడు కుండ ఏమైపోతుంది? 3 పొయ్యిరాళ్ళు దానికి ఎంత అవసరమో సంఘానికి కూడా 5 పరిచర్యలు అవసరం. చెప్పండి ఏవేవో? ప్రవక్తలు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, పాస్టర్లు, బోధకులు. మళ్ళీ చెప్తారా? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, పాస్టర్లు, బోధకులు. హల్లెలూయా. ఇవి ఎందుకోసం దేవుడు పెట్టాడంటే సంఘంలో సంఘం అంతా బలపడాలి, సంఘం అంతా క్షేమాభివృద్ధి పొందాలి, సంఘం అంతట్లో మంచి పరిచర్య ధర్మం జరగాలని. పరిచర్య ధర్మం అట. ఏదైనా పరిచర్య ఉంటే సంఘంలో చేసేది ఆటలే వాడచ్చు, ఆరాధన చేయొచ్చు, బల్లారాధన చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ పరిచర్య ధర్మం అట. దేవుడికి స్తోత్రం. ఈ పరిచర్య ధర్మం జరగాలని దేవుడు సంఘంలో 5 రకాల పరిచర్యను మన కొరకు పెట్టి ఉంటున్నారు. కనుక 5 రకాల పరిచర్యలో అప్పుడప్పుడు మనం పాల్గొందుతూ ఉండాలి. అప్పుడు మన సంఘం అనే శరీరం అంతా కూడా డెవలప్ అవుతుంది. చూద్దాం 14 వస్తుందామని. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయం చేత వంచనతోను తప్పు మార్గమును లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారం అయినట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదము. ఎవరిలాగా మనం ఉండాలట? చిరంజీవి లాగానా? ఎవరిలాగా ఉండాలా? క్రీస్తు వలె. క్రీస్తే మన హీరో. మీ హీరో ఎవరో మరి? పవన్ కళ్యాణ. క్రీస్తు వలె ఉండడానికి మనం ఎదిగిపోవాలి. యేసయ్య ఎలాంటి వాడు, ఎలాంటి మనసు ఆయనకు ఉండేది, ఎంత ప్రేమ, సంఘం కొరకు ఎలా ప్రాణం పెట్టాడు, అంతగా మన మనుషులను ప్రేమించాలి. దారి పొడుగు పోతుండగా ఒకసారి అకస్మాత్తుగా దొంగల చేతులు చిక్కినోడు ఒకడు ప్రాణంతో వాడి ఉన్నాడట. అప్పుడు సమరుడు ఏం చేశాడు? గాయాలు కడిగి ద్రాక్షరసం పోసి మళ్ళా తైలం దాని మీద ఊసి కట్టుకట్టి వాదం మీద ఎక్కించుకొని పూటకుళ్ళకి అప్పచెప్పాడు. 2 కాసులు ఇచ్చి ఏమన్నాడు? నా కొరకు వీని పోషించు, మళ్ళా వస్తా తీసుకొని పోతాయి మనిషిని మంచిగా అయిన తర్వాత అని అప్పచెప్పిపోతే ఆ మనిషిని పోషించడానికి అప్పచెప్పాడు. మిగతా 2 ఏం చేశారు? ఆయనకంటే ముందు వెళ్ళిన పాస్టర్ దాటిపోయింది, ఆయనకంటే ముందు వెళ్ళిన యాజకుడు కూడా దాటిపోయింది. సమరుడు వచ్చి సమరుడే మాత్రము వానం మీద ఎక్కించుకొని ఇంత ఖర్చు ఆ మనిషి కోసం పెట్టాడు. అంటే మన మంచి సమరుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. నిన్ను నన్ను ప్రేమించాడు, పూటకుళ్ళకి అప్పచెప్పాడు. పూటకుళ్ళు ఎవరు? దినదినం భోజనం పెట్టిన వాళ్ళని పూటకుళ్ళు అంటారు, పొట్ట పెట్టిన వాళ్ళు. ఇక్కడ సంఘంలో పొట్ట పెట్టిన వాళ్ళు ఎవరు మీరు చెప్పాలి? నా అసుంటోళ్ళు, పాస్టర్ యోహాన్ అసుంటోళ్ళు, పాస్టర్ ఏజ్రా లాంటి వారు పూటకుళ్ళు అన్నట్టు. మేము పొట్ట పెట్టిన వాళ్ళం. మీకు మాకు అప్పచెప్పిపోయిండు. 2 కాసులు ఇచ్చిండు. ఏవి ఆ 2 కాసులు? పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ 2 కాసులతో మేము వీళ్ళని పోషించాలి. ఎదువరదాకా? తిరిగి వచ్చే వరకు అయినా మరలా వస్తాడట. వచ్చినప్పుడు మాకేమిస్తాడట? ఎక్కువ ఖర్చు అయిందంతా ఇచ్చేస్తాడట. చప్పట్లు కొడదాం మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు తిరిగి వచ్చినప్పుడు మా ఖర్చు అంతా ఇచ్చేస్తాడట. కనుక మేము ఆయన వచ్చే వరకు మిమ్మల్ని ఎలా తయారు చేయాలో చెప్పండి? కాముడు భూతం లాగానా, యేసుక్రీస్తు లాగానా? అమ్మో, యేసుక్రీస్తు లాగా నేను తయారు చేయాలి. ఒక వాడలో మీరున్నారంటే ప్రజలు క్రీస్తుని చూడిచినట్టు వీళ్ళని చూడాలి. కింది చిన్న కింటి కాడికి అట్లా పోతుంటే అప్పుడప్పుడే అలా మనమనులు ఉండేవారు. అవా ఏసయ్య పోతుండు చూడు, ఏసయ్య పోతుండు అనేవారు. ఎక్కడున్నాడు ఏసయ్య? నేను కంగారు పడి చూస్తా ఉంటే నన్నే అలా అనేవారు. ఏసయ్య పోతుండు అంటే వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళందరూ ఏం చెప్పారంటే, గుడికి ఆదివారం మనం పోయేటప్పుడు ఏసయ్య దగ్గరికి పోతున్నాం రా అంటే వీళ్ళు ఏమనుకున్నారు? పాస్టర్ ఏసయ్య కావచ్చు. దేవునికి స్తోత్రం. నన్ను చూసినప్పుడల్లా ఏసయ్య పోతుండని వారు. మనం ఎలా కనబడాలి? ఒక వాడలో యేసయ్య ఉన్నట్టు కనబడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు రూపం మీలో వచ్చే వరకు నాకు రసవేదన కలుగుతుందని పౌలు భక్తుడు అంటాడు. రసవేదన అంటే ఏమనుకుంటున్నారు? ఒక పిల్లని కనేటప్పుడు తల్లికి ఎంత నొప్పులు పడతాయో ఆ దినం అనే పానం కూడా పోయే ప్రమాదం ఉంటుందండి. రక్తం కొరతైందంటే రక్తం ఎక్కేలా మీకు. ఆమె మూర్ఛిల్లి పడిపోయిందంటే ఆపరేషన్ చేసి పిండంను తీసి తల్లిని ఇక సమాధి చేయాలి. అవును కదా?
ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. క్రీస్తు రూపం మీలో రావాలంటే పాస్టర్లకు ఏమత్తుండి రావడం? రసవేదన. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 4:19 చదవండి. దీని పక్కకే ఉంటుంది. నా పిల్లలారా చూడండి, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు మరలా ఎందుకు? ఒకప్పుడు కలిగిందా? ఒకప్పుడు వీళ్ళు పుట్టేటప్పుడు కలిగింది. వీళ్ళు ఆత్మీయ రకంగా జన్మించారప్పుడు ప్రసవేదన పడి వీళ్ళని అన్నాడు, పెంచాడు, పాలు వచ్చాడు, ఉగ్గు తినబెట్టిండు, క్రీస్తులో మంచిగా తరబిది ఇచ్చిండు. కానీ మళ్ళా వీళ్ళన్నీ కల్పించుకొని ఒకరితో మాట్లాడకుండా గలతీ సంఘంలో తగాదలు మొదలైనప్పుడు పౌలు ఏమంటుండు? మరలా నాకు మీ కొరకు ప్రసవేదన కలుగుతుంది. ఇవాళ యోహానుల వదినేటికి పోయినాం. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ అండి. వారంకి ఒకసారి ఆమెకు 7 బాటిళ్ళ రక్తం ఎక్కియాలి. ఒక్క బాటిల్కు 750 రూపాయలట. మళ్ళా తెల్ల కణాలు, ఎర్ర కణాలు ఇవి వేరే వేరే అవి ఎక్కియాలి. అంటే వారానికి 5,000 ఖర్చుతో ఆమె బతుకుతుంది. ఎంత డేంజర్ చూడండి. ఆమెను బతికించుకోవాల పిల్లలు, భర్త అంటే సాయశక్తిలా ప్రయాసపడుతున్నారు. ఆమెకు మంచి అన్నయ్య ఉన్నాడు, బాగా డబ్బున్నాడు. ఆయన ఏం చేస్తుండే? ఆమె కొరకు ధారాళంగా ఖర్చు పెడతాడు. అక్క నువ్వేం భయపడకు, నేనున్నా, నీకెంత ఖర్చు అయినా నేను పెడతాను. వారం 5,000 దొరుకుంటుండండి. హైదరాబాద్లోను, కరీంనగర్లో, ఎక్కడో దవాఖానలో రక్తం తాపు ఒకసారి ఎక్కించిన కోది రక్తం మొత్తం కూడా క్యాన్సర్ రోగం తినేస్తే మళ్ళీ ఈమె నడుతూ కుప్పకూలిపోతుంది. మళ్ళా మనిషి కాదు, నడిచేదానికి కూడా శక్తి ఉండదు. ఆ రక్తం వారం కొరికే వాడబడతా అంతే. ఏ మంచి రక్తం ఎక్కించినా మంచిది ఆమెలోనికి వెళ్ళిందంటే క్యాన్సర్ రోగం ఏం చేస్తుంది? ఆమెను కొరక్క తింటది, పీక్క తింటది, పీల్చి పిప్పి ఎత్తది, రక్తాన్ని బలహీనం అయిపోతుంది. మనిషి పనిచేయకుండా అయిపోతుంది, ఎలుగలు ఎత్తది, అడ్డం పడుతుంది. మళ్ళా దేవుడా అని పీనుగును మోసుకపోలా మళ్ళా రక్తం ఎక్కియాలి. ఎంత డేంజరో చూడండి. మనం క్రీస్తులో సరిగా లేకపోతే మన పరిస్థితికి అంతే కదా. సైతాన్ మన రక్తం దాగెత్తది, రోగంతో నింపెత్తది మన ఒంటిని. అప్పుడు మనం సత్కిలో పడిపోతాం. క్రీస్తులో మీరు ఎదగాలి, క్రీస్తులో మీరు బలపడాలి, 5 రకాల పరిచయంలో పాల్గొందాలి. అప్పుడప్పుడు పాటలు, సాక్ష్యము, అప్పుడప్పుడు బైబిల్ చదువుడు, అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థనలు, ఆదివారం గుడికి వెళ్ళుడు, దేవుని కానుకలు దేవునికి ఇచ్చుడు, ఇవన్నీ విషయాల్లో మీరు ఎదుగుతూనే యేసయ్య రూపం మీకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడైనా ధవలవర్ణుడు, ఎలాంటి వాడైనా చెప్పండి రత్నవర్ణుడు, ఎలాంటి వాడైనా 10,000లో అతి సుందరుడు. హల్లెలూయా. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, దేవునికి స్తోత్రం. మహా తేజస్సు గలవాడు. అంత చక్కటి స్వరూపం మీకు ఇవ్వాలని దేవుడు ఆశపడితే మనం ఏం చెప్తున్నాం? కొన్నిసార్లు సైతాను రూపం తెచ్చుకొని పెట్టుకొని ముఖంకి అంతా నరపూసుకొని సైతాన్ లాగా జడలేసుకొని సైతాన్ లాగా ముడి చేతులు బట్టలేసుకొని, అవును కదా, నెట్టికెళ్ళి ఇరబోసుకొని దయ్యాల్లాగా కనబడటానికి తయారవుతుంది. దేవుడు చక్కని రూపం ఇచ్చాడు, దేవదూతలాగా తీర్చిదిద్దాడు మిమ్మల్ని. అవన్నీ వేసుకోదు మనం. బొమ్మెంటికలు కత్తిరించుకోవడం, ముంగటెంటికలు కత్తిరించుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా. ఆ ఒక పాపని కాదు నేను అనేది, చాలా మంది చేస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గనుక మనం అలాంటి అవన్నీ కూడా చేసుకోకూడదు. ఇందులో పడిపోతే మన ఆకారమే సైతాన్లాగా మారిపోతుంది. మనం దేవదూతల్లాగా కనబడాలి, ఎంతో మంచిగా కనబడాలి, ప్రశస్తమైన దేవుని బిడ్డలుగా కనబడాలి. దానిలో ఎక్కువ అధికంగా పడిపోవద్దు. రీతిగా మనం అవన్నీ కూడా ఫ్యాషన్స్ చేస్తూ ఉంటాం. కానీ ఫ్యాషన్లోనే పడిపోయి దేవుని మర్చిపోయి తిరగద్దు. మొదట మీరే జ్ఞాపకం చేసుకోవాలా? నేను యేసయ్య బిడ్డే, యేసయ్యకి ఇది తగ్గుతుందా లేదా, ఇది నేను వేసుకోవడం యేసయ్య మెచ్చుకుంటాడా లేదా అని చెప్పి ముందు మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ముందు చదువుకుందాం. చూడండి ఏముందో. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 16వ వచనం. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పనిచేస్తుండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతకబడి ప్రేమ ఎంత తనకు క్షేమవృద్ధి కలుగునట్లు శరీరంలో అభివృద్ధి కలుగజేసుకొనిచున్నది. కీలుకు కీలు అతకబడి, చూడండి, ఈ కీలు, ఇదొక కీలు, ఇదొక కీలు, 216 బొక్కలు ఉంటాయి ఆ మనిషిలో. ఎన్ని? 206 ఎముకలు ఉంటాయి మనిషి శరీరం. ఈ చిన్న చిన్న కీళ్ళే ఎన్నో ఉంటాయి. ఈ కీళ్ళు అతకబడకపోతే, కీళ్ళు సడలిందనుకోండి, మోకాళ్ళ గూటి, తొడగూటి
మీలో దేవుడు కొట్టగా ఆ పుడకనే సడిలిపోతే ఇప్పుడు యాకోబు ఎట్లా నడిచాడు చెప్పండి? ఎట్లా నడిచాడులే కుంటుకుంటా. దేవునితో పోరాడిన వ్యక్తి యాకోబు రాత్రంతా పెరుగులాడాడు. దేవుడు తొడగుట్టి నరం తాకగా అప్పుడు ఆయన కుంటివాడు అయిపోయాడు, కుంటుకుండా నడుస్తా ఉన్నాడు. అయితే ఆ నరం సడితే ఆ కీలు అతకగా కుంటితనం వచ్చేసింది. ఒక సేవకుని ప్రక్కన నేను కూర్చుని ఉన్నాను నిన్న ఒక పెళ్లిలో. ఆ సేవకునికి సరిగా కూర్చోవద్దలేదండి. పాపం ఇలా సోప పట్టుకొని ఇలా కూర్చుండి ఉన్నాడు, నడుము ఎంక ఆవడం లేదు. మరొక సేవకునికి పోయిన నెల దగ్గర వెళ్ళిన నేను అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చిందట. కాలు చేయి పడిపోయింది, కన్ను గుడ్డైపోయింది. బాగా సంఘస్థులు ప్రార్థన చేశారు. కాలు చేయి వచ్చింది కానీ కళ్ళ గుడిదనం పోలేదు. ఇప్పుడు పాస్టమ్మనే పట్టుకొస్తా ఉంటుంది, స్టేజ్ మీద కూర్చుండబెడుతుంది ఆయన. మళ్ళీ పాస్టమ్మ తీసుకుపోతుంది, అన్నం కలిపి తినబెడుతుంది. నేను అక్కడ స్పీకర్గా వెళ్ళినా వాక్యం చెప్పడానికి. పాస్టమ్మనే ఆయన ప్యాంటు తొడిగిచ్చింది, పాస్టమ్మనే ఆయన తిప్పు పెట్టింది. ఎంత బాధ అనిపించిందంటే, ఒకప్పుడు ఆ మనిషి ఎలా ఉండేవాడు, అందరినీ అదరగొట్టేవాడు, చాలా బలంగా పులిలాగా ఉండేవాడు. స్టేజ్ మీదకి వచ్చిందంటే ఇప్పుడు ఎట్లయిపోయింది? పిల్లి అయిపోయింది. పులిగా ఉన్నవాడు పిల్లి అయిపోయింది, శాత కాకుండా అయిపోయింది. స్ట్రోక్ వచ్చింది, దేవుడు స్ట్రోక్ పెట్టాడు. ఆ స్ట్రోక్ మొత్తం కాలు చేయి పడిపోయింది, కళ్ళ చూపు పోయింది. ఇప్పుడు కాలు చేయి వచ్చింది కానీ కళ్ళ చూపు ఇంకా రాలేదు. ఎంత డేంజర్! ఇప్పుడు ఆ సంఘమే కుక్క గెలిచిన ఇస్తారైపోతుంది. ఒకరికొకరు పడతలేదు, ఒకరిది ఒక గుంపు, ఒకరిది ఒక గుంపు. ఆమస్ పాస్టర్ని తెప్పించుకుంటామని ఒక గుంపు, లేదు వరంగల్ పాస్టర్ రావాలని ఇంకో గుంపు. వీళ్ళిద్దరు కొట్లాడు రాత్రి సభల మైకులే వీకేసినాడ, లైట్లే వీకేసినాడు. మేము నడనీయం, మా పాస్టర్ అత్తనే మేము జరగనిస్తాం. ఇట్లా కొట్లాడడం జరుగుతుంది. పాస్టర్ గారు ఏమైపోయింది? నరాలు కీళ్ళన్నీ సడలినవి, వీక్ అయినాయి. అంటే సంఘం కూడా బలహీనమైపోయింది. వాళ్ళ కీళ్ళు సరిగా లేవు, వాళ్ళు సంపూర్ణంగా ఎదగలేరు, క్రీస్తు రూపం రాలే, దీర్ఘశాంతంగా లేరు వాళ్ళు. అందుకే శరీరేచ్ఛలతో కొట్లాడి సగం అవుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలి చెప్పండి? సర్వ శరీరం నరాల మంచి ఎతకబడి కండరాల్లో బలం పొంది ఎముకల్లో బలం పొంది క్రీస్తు రూపం మనలో వచ్చే వరకు కూడా మనము వాక్యమని పాల్లో ఎదుగుతూ ఉండాలి, తాగి రక్షణలో ఎదిగిపోతూ ఉండాలి. త్వరగా ముందుకు సాగుదాం, సమయం చాలా దాటిపోతుంది. 18 చదవండి. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత అవును దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, క్రీస్తులో నుండే వేరైపోయింది, వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు. మనసే అంధకారం అయిపోయింది. 19వ వచనం చూడండి. వారు శుగ్గిలేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వంనకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కారు. దేవునికి స్తోత్రం. మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. ఇప్పుడు లోకస్తులు ఆ ప్రకారం సంఘంలో మంచి చేర్చబడి కూడా బాప్తిసం ఉంది, మార్మన్స్ ఉంది, మళ్ళా తగాదలకు దిగబడ్డారంటే, పోలీస్ కేసులు జరుగుతున్నాయంటే, సంఘంలో కయ్యాలు జరుగుతున్నాయంటే ఆ సంఘం ఏమైనట్టు? క్రీస్తు నుండి వేరైపోయింది అన్నట్టు. తమ ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటున్నారంట. కనుక మీరు అలాగ ఉండకూడదు, ఐక్యత కలిగి ఉండాలని, బంధంను కాపాడుకోవాలా, వరములు కాపాడుకోవాలా, సేవకులకు లోబడాలా, సమర్పించుకోవాలని ఎన్నో విధంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 23వ వచనం చదువుదాం. మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై చూడండి, నవీన స్వభావం మనం ధరించుకోవాలి, నూతన సృష్టిగా మారాలి, మనము దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి అని చెప్పి రాస్తున్నాడు. యథార్థంగా ఉండాలి. 25వ వచనం చదువుదాం. మనం ఒకరితో ఒకరు అవయంలో ఉన్నాము గనక అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలేదు. అబద్ధాలు మాట్లాడద్దట, సత్యమే పలకాలి. సత్యంకు చాలా బలం ఉంటుందండి అధికంగా. కొన్నిసార్లు రేషన్ కార్డులు రాపించుకోవడానికి మీరు క్రైస్తవులు అని అడిగినప్పుడు, లేదు మేము ఎస్సీ, ఎందుకంటే స్కాలర్షిప్ రాదేమో అని భయంతో ఆ ప్రకారం రాయిస్తే మనం సత్యం పలికిన వాళ్ళం అవుతామా చెప్పండి? అబద్ధం పలికినట్టు కదా. కనుక అబద్ధాలు పలకకూడదు ఎప్పుడు కూడా. మనం సంఘంలో ఏమై ఉన్నాం? ఒకరికొకరం అవయవాలు.
అంటే నేను కన్ను అనుకోండి, పాస్టర్ గారు చెవి అనుకుందాం, సామిల గారు ముక్కు అనుకుందాం, ఇంకొకరు నోరు, కల్లర్ పీటర్ ఒక చెయ్యి, అక్కడ వెనక కూర్చున్న సార్ ఇంకో చెయ్యి, మరొకరు కాలు. క్రీస్తు శరీరంలో మనం అవయవాలు. ఈ అవయవాలు అయి ఉన్నాం కనుక ఒకరితో ఒకరు ఏమాత్రం కూడా అబద్ధం ఆడద్దు. చేతు జాంపండు తీసుకున్నది తిన్నది అనుకుందాం, చేతులు మనం అబద్ధం ఆడతామా? నువ్వు తినలేవు అంటామా? మనందరి గుర్తు ఈ అవయవాలన్నిటికీ కన్ను గుర్తు, చెవి గుర్తు, ముక్కు గుర్తు, తిన్న నోరు గుర్తు. ఈ చేతులు లావట్టింది, నోరు తిన్నదని చేత్తో అబద్ధం ఆడతామా? అలా పోయి అట్లే మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడద్దు. ఎందుకనగా మనందరికి గుర్తు ఏం జరిగిందో. యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు గనక మనము క్రీస్తు శరీరంతో అబద్ధం ఆడిన వాళ్ళం అవుతాం. అబద్ధం ఆడకూడదు. హల్లెలూయా. 27వ వచనం చూడండి. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలించక అక్కర్లు గల వారికి పంచిపెట్టుటకై వీలు కలుగు నిమిత్తము తన చేతులతో పని చేయించు కష్టపడవలెను. ఇంతకు ముందు దొంగతనం చేస్తుండే, సపోజ్ దొంగలించి కుటుంబాన్ని పోషించుకుంటుండే. ఇప్పుడేం చేయాలి ఆయన చెప్పండి? అదే చేతులతో కష్టపడి పనిచేసి ఇతరుల అక్కర్ల కోసం ఈ చేతులు వాడుకోవాలి. ఇక దొంగతనానికి వాడుకోవద్దట. హల్లెలూయా. ముందు బస్తాలు ఆవడితే చాలు, 1000 వచ్చేటి. 2 ఏళ్లతో పాకెట్ కొడితే చాలు, 100 వచ్చేటి. ఇప్పుడేం చేయాలి చెప్పండి? బాగా చెమటోడ్చాలా, కష్టపడాలా. ఈ కష్టపడి చేతులతో తెచ్చిన డబ్బు ఇతరులకు వంచాలట మనం. ఇక మీద దొంగతనానికి చేతులు వాడుకోవద్దంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కర్లు గల వారికి పంచిపెట్టుటకు కష్టపడవలెను. 29 వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషయే గాని మీ నోట రానియగుడి. దుర్భాషలు మనం పలక. దుర్భాషలు అంటే ఏంటి మీరు చెప్పండి? దుర్భాషలు ఏమన్నా మీకు తెలుసా? చెడు మాట. పిల్లల మీద పెట్టి కొంతమంది పలుకుతారు, కోళ్ల మీద పెట్టి పలుకుతారు. చూడండి, భర్తను తిడతారు, పిల్లల్ని తిడతారు, అత్తని తిడతారు. అసలు తిట్టి మాటలు, బూతులు, దుర్భాష మనము పలకద్దట. మీ ప్రక్కలకు చేయగలిపి చెప్పండి, దుర్భాషలు ఆడద్దని. తిట్టకూడదానండి, మన భాషలో చెప్పుకోవాలండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దుర్భాషలు ఆడద్దు, సైతానికి చోటివ్వద్దు. సరేనాని? ఎంతమంది నేను నోట అప్పుడప్పుడు తిడతా ఉంటాను అన్న వారి చేతెత్తండి యథార్థంగా. అమ్మో, దీనికి ఎత్తుతారు. అప్పుడప్పుడు నా నోట జారిపోతా ఉంటాయి అన్నవారు ఉన్నారా? కరెత్తారు, మనకు తెలుసు. ఇక్కడనే మనం భయపడుతున్నామంటే అక్కడ లిస్టు ముంగడ పెడితే దేవుడు అప్పుడేం చెప్తాం? గనక బూతులు మనం పలకకూడదు, తిట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు. ఇంట్లో మనకు ఆయాసం వచ్చినా తిట్టకూడదు. అబద్ధాలు ఆడద్దు, దుర్భాషలు ఆడద్దు. మరి అనుకూలమైన వచనమే పలకాలట. అనుకూలమైనది క్షేమాభివృద్ధికరమైన మాటలు. యేసే దేవుడని, రక్షకుడని, యేసు గురించి మంచి మాటలే పలకాల కానీ దుర్భాషలు మనము ఆడద్దు. వినువారికి మేలు కలుగునట్లు అవసరంను బట్టి క్షేమాభివృద్ధి కొరకై అనుకూలమైన వచనములే పలుకుడు గాని దుర్భాషలు మీ నోట రానిగుడి. ఇక ముగించబోతున్నా. 30, 31, 32 3 మాటలు చదువుకొని ముగించాం. చదవండి. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. టప్ప కొట్టాడు దేవుడు. 100 రూపాయల నోటు మీద ఎట్లా తప్ప పడుతుంది మహాత్మా గాంధీ బొమ్మ, అట్లా యేసయ్య బొమ్మ మీ మీద పడ్డది. మీకు విలువ వచ్చింది. 100 రూపాయలకి ఎట్లా విలువ ఉంటుందో అట్లా మీకు విలువ వచ్చింది. మీరు ముద్రించబడ్డారు ఆత్మ చేత. మీరు లోకస్తులు గారు, ఇప్పుడు దేవుని బిడ్డలు. ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలు. హల్లెలూయా. గనుక ఆత్మదేవుడు మనల్ని ముద్రించాడు. ఆత్మను దుఃఖపరచద్దు. మనం ఆత్మ లేకుంటే బాధపడతాడండి. ఆత్మదేవుడు కన్నీరు గారుస్తాడు. ఆత్మను దుఃఖపరచకుడి అని రాస్తున్నాడు. ఆఖరి మాటలు చూసుకుందాం. చూడండి, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, అమ్మో దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. మనమందరం ఒకరినొకరు క్షమించాలి. కోప్పడద్దట, దుర్భాషలు ఆడద్దు, కరుణ గలవారమై ఉండాలి. కరుణ హృదయంతో దేవుడి మాటలు వీరిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.